హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో అండ్ రివ్యూ ఆఫ్ ఐ మూవీ. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఆల్రెడీ ఈ రోజు రిలీజ్ అయిన అన్ని మూవీ రివ్యూస్ అయితే మన ఛానల్లో పెట్టాను. అది మిస్టర్ బచ్చన్ మూవీ, లేదంటే డబుల్ స్మార్ట్ అండ్ మన విక్రమ్ అది తాంగలం మూవీ. మరి అన్ని మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మరి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్ గా ఆ వీడియోస్ పైన ఒక లుక్ అయితే వేసేసుకోండి. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టి కూడా మసాలంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే మనం 11K కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ మీరు చేసే ఒక్కో లైక్ ఒక్కో సబ్స్క్రైబర్ నాకు ఇలాంటి వీడియో చేయడానికి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాస్ట్ గా ఆ 11K అయితే కంప్లీట్ చేసేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ గురించి మీకు క్లియర్ గా చెప్పాలంటే, కార్తిక్, సుబ్బు, హరి వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. మరి అప్పుడే కార్తిక్ లైఫ్ లోకి పల్లవి ఎంటర్ అవుతుంది. మరి పల్లవి ఎంటర్ అయ్యాక కార్తిక్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అండ్ కార్తిక్ కి తన ఫ్రెండ్స్ ఎలా హెల్ప్ చేశారని చెప్పేసి ఇదంతా మీరు థియేటర్ లోనే చూస్తే అర్థమవుతుంది. అండ్ ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చింది గైస్. అండ్ ఈ మధ్యలో వచ్చే మూవీస్ లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చే మూవీసే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే చిన్న బడ్జెట్ సినిమాలు, లో బడ్జెట్ సినిమాలు అని చెప్పేసి ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన కమిటీ కుర్రాలు మూవీ కూడా అయితే సేమ్ టు సేమ్ ఇలాగే అదరగొట్టింది. అండ్ ఈ మూవీ కూడా డెఫినెట్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అన్న ఫీల్ కలిగింది. ఎందుకంటే ఈ మూవీలో కూడా మన ఫ్రెండ్స్ తో చేసే ఆ కోతి పనులు ఉంటాయి అండ్ ఆ లవ్ స్టోరీ అండ్ ఫన్ ఆస్పెక్ట్స్ అయితే ఈ మూవీలో చాలా ఉంటాయి. అండ్ చాలా బాగా ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ అవుతారు. మీరు ఈ మూవీని ఫ్రెండ్స్ తో కలిసి చూడండి, ఇంకా బాగా అయితే డెఫినెట్ గా అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ మూవీలో సాంగ్స్ కూడా అయితే పర్లేదని చెప్పేసి అనిపిస్తాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి మూవీస్ కి ఎలాంటి ఫీల్ రావాలో అలాంటి ఫీల్ డెఫినెట్ గా కలుగుతుంది. అండ్ ఆ ఫ్రెండ్స్ మధ్య ఉండే కామెడీ, ఆ లవ్ స్టోరీ అయితే ప్రతి ఒక్కటి డెఫినెట్ గా అయితే నచ్చుతుంది. మూవీలో మెయిన్లీ హైలైట్ అదే అని చెప్పేసి చెప్పాలి. ఆ తర్వాత మనం ఆడే ఆటలు, ఆ ఆటలు ఆడినప్పుడే జరిగే కొన్ని సీన్స్ అయితే మూవీలో ఉంటాయి. చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అవుతారు ఆ సీన్స్ అన్ని చూసి. అండ్ మెమరీస్ అన్నిటిని అయితే ఒకసారి అయితే మళ్ళీ రీబ్యాక్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఇలాంటి మూవీ చూడడం వల్ల. అండ్ డెఫినెట్ గా మీ ఫ్రెండ్స్ తో అయితే కలిసి అయితే చూడండి, ఖచ్చితంగా అయితే మీకైతే ఈ మూవీ నచ్చుతుంది. అండ్ ఇంకా చెప్పాలంటే మూవీలో కామెడీ కూడా అయితే బానే ఉంటుంది. అండ్ మూవీ స్ట్రెంత్ ఫ్రెండ్స్ మధ్యలో ఉండే ఆ కామెడీ సీన్స్, ఇంకా చెప్పాలంటే ఆ లవ్ స్టోరీ, మూవీ స్ట్రెంత్ వచ్చేసి అయితే ఇదే. అండ్ సినిమాటోగ్రఫీ కూడా అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఆ లొకేషన్స్, ఆ ఊళ్ళలో ఉండే ఆ సీన్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి ప్రతి ఒక్కరికి. అండ్ ఫైనల్ గా ఓవరాల్ గా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ మూవీ చూడాలనుకుంటే తప్పకుండా అయితే ఈ ఐ మూవీకి అయితే వెళ్ళండి. డెఫినెట్ గా మీరు అయితే ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. అండ్ ఇలాంటి కంటెంట్ మూవీస్ అయితే మీకు ఇంకా డెఫినెట్ గా అయితే చాలా బాగా నచ్చుతాయి. అండ్ మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మొత్తం ఈ మూవీలో ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా థియేటర్ వాచబుల్ మూవీ అని చెప్పేసి చెప్తాను. ఇప్పటికే మూవీని ఎంతమంది థియేటర్ లో చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. ఇంకా చెప్పాలంటే కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు కూడా డెఫినెట్ గా ఇంతవరకు మన వీడియోని చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ నోటిఫికేషన్ అయితే ఫాస్ట్ గా అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ ఆల్రెడీ చెప్పండి కదా, మనం 11K కి చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉన్నాం. మరి ఫాస్ట్ గా 11K కంప్లీట్ చేస్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇంకా చెప్పాలంటే మిస్టర్ బచ్చన్ మూవీ, డబుల్ స్మార్ట్ మూవీ అండ్ తాంగలన్ మూవీ, ఈ 3 మూవీ రివ్యూస్ కూడా అయితే మన ఛానల్లో పెట్టాను. మరి ఆ రివ్యూస్ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ పైన అయితే ఒక లుక్ అయితే వేసేసుకోండి. ఫాస్ట్ గా ఆ వీడియోస్ కూడా అయితే చూసేసేయండి. ఎందుకంటే ఇలాంటి మూవీకి సంబంధించిన కంటెంట్స్ కానివ్వండి, మూవీకి సంబంధించిన రివ్యూస్, అప్డేట్స్ అందరికన్నా ఫాస్ట్ గా మన ఛానల్లో వస్తాయి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ నోటిఫికేషన్ కూడా అయితే ఫాస్ట్ గా అయితే ఆల్ అయితే పెట్టేసుకోండి.